మేడం చెప్పినా, సార్ చెప్పినా, నేను చెప్పినా, మీకు చదువు చెప్పేవాళ్ళు చెప్పినా, మీకు అన్నం పెట్టేవాళ్ళు చెప్పినా ఏదైనా బాగుపడమనే చెప్తారు. ఎలా బాగుపడతారు? చదువుకుంటేనే బాగుపడతారు. మన ఇంట్లో 10 ఎకరాల పొలము, 1 కోటి రూపాయలు డబ్బులు ఉన్నాడు, ఏం ఆలోచిస్తాడు? వ్యాపారం పెట్టాలన్నా ఏదో ఆలోచిస్తాడు. డబ్బు మనకాడ స్థాయికి తగ్గ ఆస్తి లేనప్పుడు ఏం ఆలోచించాలి? బాగా చదువుకోవాలని ఆలోచించాలి. చదువుకున్నప్పుడు ఏమైందంటే, నువ్వు చదువుకున్నప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి చదువుకున్నాను, గవర్నమెంట్ హాస్టల్లో. ఇప్పుడన్నా నాకు తెలిసి వాళ్ళు ఇన్స్పెక్షన్ వచ్చి మంచి ఫుడ్ పెట్టండి అది అని చెప్తున్నారు. మాకు అవి ఏం లేదు. అలా పురుగులను వస్తే పురుగులను తినాలా, కూర అయిపోయినా అడిగేదానికి లేదు, పచ్చడేస్తే పచ్చలేదు. మీరు ఇప్పుడు అడిగేదానికి కూడా అవకాశం ఉంది, కానీ మంచి చెడు అని కాదు. అక్కడ మేము బతకడానికి తినాలి. ఇంట్లో లేనప్పుడే మనం గవర్నమెంట్ హాస్టల్లో, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చేస్తున్నాం? ఇంట్లో అమ్మ నాన్న పనికి పోయి వాళ్ళు కనీసం మనకి బట్టలు అన్నం కూడా సరిగ్గా మిగిలిన పరిస్థితుల్లో ఉన్నదే దాదాపు గవర్నమెంట్ స్కూల్లో 90% చేస్తారు. అలాంటప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఇంత అన్నం ఇలా పెట్టారు అలా పెట్టారు ఆలోచించారు. చదువు సరిగా చెప్పారా లేదా అనేది ఎక్కువ ఆలోచించుకుంటారు. చదువు సరిగా చెప్పకపోతే కంప్లైంట్ చేసిన ఖర్చు లేదు కదా. అన్నం తినాలా, అన్నం పరబ్రహ్మ స్వరూపం, మంచిగా తినండి, ఏది పెట్టే తినండి. ఈ వయసులో మీకు అరిగిపోతుంది. కానీ చదువు, అన్నం సరిగా లేదని చదువు మాయన అయిపోతుంది. చదువు మంచిగా చదువుకుంటే అన్నం ఎలాంటి తిన్నా అరిగిపోతుంది. సరేనా? మీరు అందరూ బాగా చదువుకోండి. ఇలాంటి స్థాయికి మీరు రావాలి. ఇలాంటి దుప్పట్లు కాదు, ఇంకా మంచి ఇచ్చే స్థాయికి రావాలి మీరు. రేపు ఎక్కడికైనా పోయి నాకు ఒకప్పుడు వేరే వాళ్ళు సాయం చేసేది, నాకు ఒకప్పుడు గవర్నమెంట్ డబ్బులతో చదువుతున్నాను కాబట్టి మీకు ఇంత సాయం చేస్తున్నాను, అంత స్థాయికి వెళ్ళాలి మీరు. అంత స్థాయికి వెళ్ళినప్పుడు మేము ఇచ్చే చాలా చిన్నది. సరేనా? మీరు ఇంతకంటే గొప్పవి దానం చేయాలి. అలా చదువుకోండి, అందరూ బాగుపడండి. రేపు ఎప్పుడైనా ఇస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు, ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది అని నలుగురికి చెప్పుకొని మీరు గొప్పగా దానాలు చేయండి, బాగా చదువుకోండి. సరేనా ఫ్రెండ్స్?